పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కలిసినా కానీ మ్యాజిక్ ఫీవర్ దాటే అవకాశం లేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను భయపడలేదు. పూర్తిగా మీకు భయం అంటే ఏందో చూపియాలనే మేము ఈరోజు గేట్లు ఓపెన్ చేసినాం. మా దగ్గర ఉన్నారని ఇప్పుడు మేము ప్రజాపాలన సాఫీగా నడిపిస్తాం. నువ్వు అన్నావు కదా సాఫీగా ఉంది, ఎక్కడ కూడా ఏది లేదు, కామ్ గోయింగ్ అని అన్నావు. ఎస్, కామ్ గోయింగ్ గానే ఉండాలి. ప్రభుత్వం అన్నాక ప్రజల పరిపాలన, ప్రజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చూడాలి, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలి, ప్రజాపాలన నడవాలి. ఆ విధంగా నడుస్తున్న మాకు పొద్దున్నేస్తే ఎన్ని రోజులు ఉంటుంది మీ ప్రభుత్వం పడిపోతుందని మీ నోర్లు తెరవకుండా ఉండాలి. ఇట్లాంటి మాటలకు మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా మేము సమాధానం చెప్పడానికి, మీరు ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన మాట్లాడితే మేము దాన్ని సరిదిద్దుకోవడానికి, తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ లాగా అహంకారం కాదు మాది. కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర ఉన్నది. రాజకీయం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, మేము ప్రతిపక్షంలో ఉండడం కూడా కొత్త కాదు. ఈరోజు 244 సీట్లు వచ్చినటువంటి మేము ప్రధాన ప్రతిపక్షమైనా కూడా ఇంకో 10 సీట్లు వస్తే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కేంద్రంలో. అలాంటిది ఈరోజు మేము చిరునవ్వుతో, నవ్వు మొహంతో పార్లమెంట్లో అడుగుపెట్టినాం. కానీ మీకు ఎంతసేపు ప్రభుత్వాల్ని కూలగొట్టడము, ఎంతసేపు ప్రభుత్వాల్ని పడేద్దామనే ఆలోచన మీకు ఎక్కడైతే థాట్ వచ్చిందో ఆ థాట్ మీకు మళ్ళీ ఒకసారి రాకుండా మాకు సాఫీగా ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి ఇంకా 4.5 సంవత్సరాల సమయం ఉంది. ఆ సమయాన్ని పూర్తిగా మేము ప్రజల కోసమే హెచ్చించాలి అనే ఉద్దేశంతో మీకు ఎక్కడైతే దురద పెట్టిందో అక్కడే హిచ్గాడు రాసే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్తున్నాను నేను. గేట్లు అందుకే ఓపెన్ చేసినాము. ఇక మాకు పూర్తిగా ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడ కూడా మేము మాట్లాడితే ప్రజలకు ముందు మాకు 65 మంది ఉంటే రోజు పొద్దున్న లేస్తే ప్రజలు అయ్యో 65 మంది ఉన్నారు, 5 మందిని గుంజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందేమో, 10 మందిని గుంజేస్తే మెజార్టీ తగ్గిపోతుందేమో, ప్రభుత్వం పడిపోతుందేమో అని ప్రజలకు కూడా ఆ భయం ఉండకుండా చేయండి. మీరు ఏం చేస్తారో లొలి చేస్తారుగా చెయ్యండి. మీ దగ్గర గేట్లు ఓపెన్ చేస్తే ఆ రోజే చెప్పింది రేవంత్ రెడ్డి గారు, నేను ఊరుకుంటున్నా కాబట్టి, మేము ఎవరం కదిలించట్లేదు కాబట్టి, మాకు అవసరం లేదు కాబట్టి కామ్గా కూర్చున్నాం. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజులు గేట్లు ఓపెన్ చేస్తే ఓ 30 మంది ఇట్లా ప్రాజెక్టులలో నీరు ఎట్లా వరద వస్తుందో అట్లా రావడానికి తయారుండ్రి. కానీ మేమే ఇప్పటి వరకు బ్రేక్లు వేసి ఆపినాం తప్పించి వాళ్ళు రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు? 8 మంది బాగొట్టారు. 8 మంది ఎలుకలు 8 మంది వచ్చారు. గేటర్ సంబంధించిన వాళ్ళు 8 మంది బాగొట్టినారు. లేదు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే 8 మంది వచ్చారు. 8 మందే వచ్చారు. ఆ 8 మంది వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు రానట్టు? వాళ్ళు ఏమన్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వకపోతుంటారు. మేము అధికారంలో ఉండి మా నియోజకవర్గాల సమస్యల గురించో, మంత్రుల సమస్యల గురించో మాట్లాడడానికి మీ వద్దకు రావాలనంటే మాకు పర్మిషన్లు, అపాయింట్మెంట్లు దొరకకుండా ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి మమ్మల్ని రమ్మంటున్నావు, మేము రాము అని మొహం మీద కుండ బద్దలు కొట్టి చెప్పేసినటువంటి ఎమ్మెల్యేని చూసినాం. వాళ్ళు మరి ఎందుకు రాలేదో మీకు తెలుసు. వాళ్ళు ఓపెన్ చేస్తే ఎక్కడికి వస్తారో కూడా మీకు తెలుసు. ఎవరైతే కేసీఆర్ మీటింగ్ డుమ్మా కొట్టినారో వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారా? అలా కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉంటారనేది కూడా నమ్మకం లేదు అందులో వచ్చిన వాళ్ళు కూడా. కానీ ఆనాడు కేసీఆర్ చేస్తే గేట్లు ఓపెన్ చేస్తే తప్పైంది, కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తే తప్పు కాదని ఎందుకు అనుకుంటారు మీరు? నేను ఒకటి ఇందాకనే చెప్పినా, మళ్ళీ దానికి రిపీట్ చేస్తున్నా. ఆ రోజు కేసీఆర్ సొంత లాభం కోసం చేసిండు. ఈ రోజు మాకు అవసరం లేదు, 65 మందితో సాఫీగా ప్రభుత్వం నడుస్తుంది. మమ్మల్ని అనవసరంగా కెలికిరు కాబట్టే మీకు ఆ కెలికి ఆలోచన కూడా మళ్ళీ ఇంకోసారి దృష్టి రావద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ సైడ్ దృష్టి కూడా పెట్టలేదు. వస్తాన్నోళ్లకు వెల్కమ్ చేస్తున్నారు అంతే తప్పించి. ఇంకోటి గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా, 2018 ఎన్నికల్లో కేసీఆర్కి పూర్తి స్థాయిలో సంపూర్ణ మెజార్టీ 88 మందిని ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్లో నుంచి 12 మంది లాగి మా ప్రతిపక్షాన్ని విలీనం చేస్తా అనే మాటని విలీనం చేస్తున్నాము అని స్పీకర్ దగ్గర తీసుకొని పోయి విలీనం చేసే మాట ఎందుకు వచ్చింది మీకు? ఆ రోజు మేము 20 మందితో నీ ప్రభుత్వాన్ని అయితే కూల్చాం కదా. 20 మంది అంటే ఇంకో 40 మంది కావాలి. మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? బీజేపీతో మాకు పొత్తే ఉండదు. ఎంఐఎం 7 మంది వచ్చినా మాకు సరిపోదు. అయినా మీకు 88 మంది ఉన్నా మా మీద మీకు ఎందుకు అంతగానం కక్ష? నేను చెప్తా, మాట చెప్పినాక నేను చెప్తాను. ఆ రోజు 88 మంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో నిలబడి అసెంబ్లీలో మాట్లాడొద్దు, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడొద్దు, సమస్యల మీద మాట్లాడొద్దు, ఏ బిల్లు పాస్ చేసినా కూడా ప్రతిపక్షం లేకపోతే సొంతంగా ఏది కావాలంటే అది చెయ్యొచ్చు, ఏది కావాలంటే అది చెల్లొచ్చు అని ఈరోజు ధరణి పేరు మీద మోసం చేసిండు, యాదాద్రి మీద మోసం చేసిండు. అన్నీ ఒకటా రెండా? నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకుందాం, లేకపోతే విద్యుత్ సోదాలో చూసుకుందాం, లేదంటే సివిల్ సప్లైలో చూసుకుందాం, లేకపోతే
అంతెందుకు చెట్టుకు పుట్టకు హైవే రోడ్లకు కూడా దళిత అది ఏమంటారు రైతు బంధు ఇచ్చి చేసినటువంటి మోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు కూడా మోసం చేసింది. కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు. మీరు ప్రతిపక్షం ఉండి మాట్లాడాలి అంటున్నాం, కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఒక 10 మందో 20 మందో ఇక్కడ వచ్చి కూర్చుంటే మీరు నోట్లు బంద్ అయితే మేము ప్రజాపాలన సాఫీగా చేయాలి. ఇది కేవలం కేసీఆర్ చేసిన పద్ధతి కోసమో మేము చెయ్యట్లేదు. కేసీఆర్ ఆలోచనలు మాకు లేవు. తెలంగాణ ప్రజలకు సేవలను అందించాలనేది ఒకే ఒక దృక్పథం మాకుంది. మమ్మల్ని 24 గంటలు ఇదే టార్చర్ చేస్తుంటే ఆ టార్చర్కి మేము టార్చ్ లైట్ లో ఉన్న లైట్ ని ఆర్పేద్దామనే ఆలోచన తప్పించి ఇక వేరే ఆలోచన లేదు. ఇంకో ఆలోచన కూడా ఇప్పుడు కేసీఆర్ ఈ తప్పిదాలు చేసిన చెప్పి ఆయన అధికారం దూరం చేశారు. ఆ తప్పిదాల కోసం కాదు, కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసిండు. ప్రతిపక్షం లేకుండా చేసి దోచుకున్నాడు. మేము దోచుకోవట్లేదు కదా. సరే, అవసరమే లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయనకు అధికారం దూరం చేసింది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు మంత్రులు ప్రజలకు దగ్గరగా లేరు. ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా ప్రజల దగ్గర రాలేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి 14 hours పనిచేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళడానికి దర్వాజాలు తెరిచి ఉన్నాయి. మా మంత్రుల ఇళ్లకు పోవడానికి దర్వాజాలు తెరిచి ఉన్నాయి. సెక్రటేరియట్కి 1000 మంది రావడానికి సెక్రటేరియట్ డోర్లు తెరిచి ఉన్నాయి. ఇకపోతే మినిస్టర్స్ క్వార్టర్స్ పోయి పొద్దున 6 గంటలకు పోయి చూసినా జనాలే, రాత్రి వాళ్ళు పడుకునే వరకు చూసినా జనాలే. ఇట్లా ప్రజల కోసం అన్ని డోర్స్ ఓపెన్. 119 నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలైనా సరే, మా ఎమ్మెల్యేలైనా సరే ప్రజల సేవ కోసం అందుబాటులో ఉంటున్నారు. ఇది కేసీఆర్ పాలన కాదు. 100కి 3 10 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యలేదు, చెయ్యదు కూడా. మీరు చేసిన అప్పు కట్టడానికి, వడ్డీ కట్టడానికి తల మునకలైపోతున్న కాంగ్రెస్ ఈరోజు. కాబట్టి మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు కానీ దురాలోచనలు కానీ కేసీఆర్ చేసినందుకు కాంగ్రెస్ చేసిందనే మాటని పక్కకు పెట్టేసి కేసీఆర్ చేసిన తప్పుకు కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఇచ్చింది కాంగ్రెస్ అనేది గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పారు, పార్టీ ఫిరాయింపులను 80% సహించమని చెప్పారు, రాళ్లతో కొట్టాలని చెప్పారు. ఇప్పుడు చర్చ ఏంటంటే, సరే కొన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది, ఇప్పుడు పార్టీ మారటోని రాళ్ళ తీసుకొని కొట్టాలా లేకపోతే పార్టీ మార్చుకున్నటువంటి రాళ్లతో కొట్టాలా అనే చర్చ బలంగా జరుగుతూ ఉంది. కేసీఆర్ ఈరోజు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను మళ్ళీ ఇది 3వసారి మీకు ఆన్సర్ చెప్పడము. కాబట్టి రాళ్ళు తీసుకొని కొడతారా లేకపోతే కేసీఆర్ ఇలాంటి సందర్భాన్ని తీసుకొని వచ్చి కేటీఆర్, హరీష్ రావు ఇంకా బీజేపీలు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, దుర్మార్గం చేసిన మీరు 10 ఏళ్ళు పరిపాలించవచ్చు, వాళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలో వచ్చి 3వసారి దేశాన్ని మొత్తం 120 లక్షల కోట్ల అప్పు చేసి బీజేపీ కూడా హాయిగా బతకొచ్చు, 10 ఏళ్ళు పరిపాలన చేయొచ్చు, మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తే ఇంకో 5 ఏళ్ళు చేయొచ్చు. ఇంత దుర్మార్గులైన మీరు 10 ఏళ్ళు పరిపాలించవచ్చు. ఈరోజు తెలంగాణ ఇచ్చిన మేము ఆనాడు తెలంగాణ డివైడ్ చేసేటప్పుడు 57,000 కోట్ల రూపాయలు 65 సంవత్సరాలకు గాను కనీసం సంవత్సరానికి 1000 కోట్లు కూడా కాదు, ఇంకా దానికన్నా తక్కువ 57,000 కోట్ల అప్పు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్. కాంగ్రెస్ ఆనాడు ప్రభుత్వం రాష్ట్రం వేరేటప్పుడు మనకి ఇచ్చినటువంటి వాటా, అది అప్పులే అనండి మిగులు బడ్జెటే అనండి. కానీ ఈ రోజు పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. 10 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు అంటే ఏమీ లేదు. కాళేశ్వరం చూస్తే 1,00,000 కోట్ల మొత్తం నీళ్ళలో కలిపేసిండు, సున్నా. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్లో చూస్తే 10 లక్షల కోట్ల భూమిని బినామీల పేర్ల మీద మార్చేసుకుంటాడు కేసీఆర్. ఇట్లాంటి పొరపాట్లు కాంగ్రెస్ చెయ్యలేదు, చెయ్యదు కూడా, అవసరం కూడా లేదు. అన్ని చూసినాం, అధికారం చూసినాం, ప్రతిపక్షం చూసినాం, ఆటుపోట్లు చూసినాం, దేశం మీద యుద్ధాలే చూసినాం మేము. మాకు ఇవన్నీ ఇంకొత్త. బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళంతా వాళ్ళే వస్తారు, ఏమన్నా బెదిరించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి బెదిరించేంత అట్లాంటిది ఉండింటే 40 మంది ఒకటేసారి వచ్చేస్తారు. వాళ్ళంతా వాళ్ళే వస్తారు. ఎస్, నువ్వు ఎవరినన్నా కదిలించు, వాళ్ళు అడుగుతారు కదా, ఆన్సర్ చెప్తారు కదా. అందరికీ ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ పేరుతో చెప్తున్నారు. సో వీళ్ళు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. అంతేనా లేకపోతే ఇంటర్నల్ గా ఏమైనా బెదిరిస్తున్నారా అవినీతి పైన? అది మీరు ఒకవేళ వచ్చిన వాళ్ళు పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి వాళ్ళకు అనుచరులు కానివ్వండి, వాళ్ళకు కానివ్వండి, మీరు ఒకసారి వాళ్ళ దగ్గర బయట తీసుకొని మీకు బెదిరింపులకు పోయినరా, లేకపోతే కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ల కోసం పోయినరా, ఎందుకోసం పోయినో వాళ్ళని అడగండి, చెప్తారు. నేను చెప్పినా మీరు నమ్మరు కాబట్టి వాళ్ళ దగ్గరనే స్టేట్మెంట్, వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, అట్లీస్ట్ ఒక విషయం అయితే వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని బెదిరించిండ్రా, లేకపోతే సాఫీగా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారా, ఎందుకో వాళ్ళకే అడగండి, చెప్తారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా, మొత్తం ఖాళీ చేస్తారా? మేమైతే వస్తే డోర్లు ఓపెన్ చేస్తాం, లేకపోతే మాకు అవసరం కూడా లేదు, వాళ్ళని లాగాల్సినటువంటి అవసరం. మీ సేఫ్ కోసం అవతలోడు దొంగ అయినా సరే లంగ అయినా సరే మీ పార్టీలోకి తీసుకుంటారు. దొంగలు లంగలు రాలేదు. ఇప్పుడు ఎవరైతే దొంగలు లంగలు ఆడే ఉంటారు, దొంగలు లంగలు ఆడే దానం నాగేందర్
పోచారం శ్రీనివాస్ రెడ్డి, మన జాయిన్ అయిన జగిత్యాల అయినా తెల్లం వెంకట్రావు, వీళ్ళపైన గతంలో మీరందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే. ఇంకొక పాయింట్ ఏంటంటే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండు, తెల్ల వెంకట్రావు పైన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరూ పోటీ చేశారు చేశారు కదా. 119. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది ఈ పార్టీ జాయినింగ్ల వల్ల. అట్లా ఏముండదు. ఒకటి నేను తాండూరులో 10 ఏళ్ళు పనిచేసిన, టికెట్ వస్తుందని ఆశించిన, ఎన్నికలకు ముందే నాకు టికెట్ రాలేదు కదా, రేపు రాదు అనేది కూడా లేదు కదా భవిష్యత్తులో. అవకాశం అవసరాన్ని బట్టి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ని బట్టి టికెట్లు ఇవ్వడం కేటాయించడం జరుగుతుంది తప్పించి ఈ రోజు మేము అదే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాం మాకు పక్కా అనేది భరోసా లేదు, పనిచేసిన వాళ్ళకే టికెట్ వస్తుంది అనేది పూర్తిగా నమ్మకం లేదు. అట్లా ఉన్న వాళ్ళకి ఏదైనా కూడా ఆ రోజున్న ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది తప్పించి ఈ రోజు ఏదో జరిగిపోయింది రేపు అన్యాయం జరుగుతుందని లేదు. ఈ రోజు అన్యాయం జరిగినా రేపు మంచి జరగవచ్చు, రేపు మంచిగా ఉంటుందని ఆలోచించుకుంటే అన్యాయం జరగవచ్చు, ఏదన్నా జరగవచ్చు. రాజకీయం ఇది. రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజు ప్రజాపాలన ఆపేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను